2 days బ్యాక్ ఈ నేహా సింగ్ అనే అమ్మాయిని పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. ఎందువల్ల అరెస్ట్ చేశారు? దీనివల్ల. ఒక్కసారి వీడియో చూడండి. గల్లో మొత్తం పచ్చి మీ అల్లం వచ్చింది కదా, అల్లం వచ్చినప్పుడు మీ దాంట్లో ఒకటి ఉంటుంది కదా కట్నానికి. అవును ఉంటది. మీ అల్లకి ఎవరు చేసింది మరి? అల్లాకి ఫస్ట్ ఆఫ్ ఆల్ రూపం లేదు. అల్లకు రూపం లేదా? రూపం లేదు. మీరేదో మంచిగా కొట్టారు. నోట్ ఒకసారి ఇచ్చిన అంటుంది బ్రోకరు. నేహాతో నాకు మాట్లాడండి. నేను అన్ని క్వశ్చన్ ఆన్సర్స్ ఇస్తాను. నేహా నీకు డైరెక్ట్ ఇస్తున్నాను. అన్ని క్వశ్చన్ ఆన్సర్స్ నీకు ఇస్తాను. నేను అన్ని క్వశ్చన్లకు ఆన్సర్ నువ్వు తర్వాత గిద్దు కానీ నువ్వు పోయి ఫస్ట్ నీ దేవుని ఫోటో దేవులాడుకొని తీసుకురా, చూద్దాం జెన్యూన్ ప్రొడక్టా ఫేక్ ప్రొడక్టా. సో ఒక మేడం వచ్చేసి అమ్మాయిని ఏం చేస్తున్నారంటే ఏదో ఫాల్స్ ఇన్ఫర్మేషన్ వల్ల సోషల్ మీడియాలో ఒక పోస్ట్ వల్ల అరెస్ట్ చేసేసి ఫైన్ వేసేసారని చెప్తున్నారు. ఆ వీడియో కూడా చూడండి. ఎవరో సిపి కన్ఫ్యూడ్ ట్వీట్ చేశాడంట, ట్యాగ్ చేశాడంట. అందులో ఈమె ఎవరినో తిట్టిందంట ముస్లిం వాళ్ళని. ఏదో ఇష్టం పేరు కూడా ఏంటంటే వ్యక్తిగత ఏదైనా మేము అందరం అనుకోకుండా సడన్ గా అందరికీ ఫోన్లు చేసుకుని ప్రతి ఒక్క హిందూకి వారికి తెలియజేసుకుని ఆమె దగ్గరికి వెళ్ళడం జరిగింది. వెళ్ళేసరికి ఆమెకి మెడికల్ టెస్ట్ అయిపోయింది, రెడీ చేసేసారు, మొత్తం అంతా రెడీ అయిపోయింది. ఈ పిల్ల ఎవరు ఉగ్రవాదా లేకపోతే ఏమన్నా ఎవరైనా చెప్పేసి ఏమైనా వచ్చిందా, ఏదైనా చేయకుండా పని చేసిందా అంటే మేమేం తప్పు చేయలేదు. ఆమె ఏమంటారు జిహాద్ పనులు చేసి పడాలి. సో మేడం మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నా. అమ్మాయి ఒక ముస్లిం ధర్మాన్నే కాదు క్రిస్టియన్ ధర్మాన్ని అండ్ చాలా హండ్రెడ్స్ ఆఫ్ వీడియోస్ విత్ ప్రూఫ్స్ ఉన్నాయి మా దగ్గర. అసభ్యంగా మాట్లాడడం, వాళ్ళ దేవుడిని దూషించడం ఇలా చేస్తుంది. అందువల్ల అరెస్ట్ చేశారు. 50,000 రూపాయల ఫైన్ అయితే వేశారు. కష్టపడి సంపాదిస్తుందంటే ఇలాంటి నోరు అదుపులో లేని పనులు చేయడం కూడా ఆపాలి.